జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చూశానండి. పాస్టర్స్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. యాంకర్ ఛానల్లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు దేనికి కూడా డైరెక్ట్ కన్విన్సింగ్ ఆన్సర్స్ ఇవ్వలేకపోతున్నారు. చివరికి వాళ్ళు దే ట్రై టు డిఫెండ్ వాళ్ళ బైబుల్ను, యెహోవా, జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు అని చెప్పారు. తర్వాత ఆయనే దేవుడు అని చెప్పారు. ఆయనే దేవుడే, జీససే దేవుడిగా అవతరించాడు భూమి మీద అని చెప్పారు. అయితే యాంకర్ అడిగిన అనేక ప్రశ్నలకు కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పలేక చివరికి మళ్ళా అదే పాత ఓల్డ్ స్ట్రాటజీ, ఆ ఫెయిల్డ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఏంటంటే సనాతన ధర్మాన్ని హిందూ పురాణాలు హిందూ పురాణాలు అంతకన్నా యొక్క బూతులు ఉన్నాయి, అంతకన్నా యొక్క బూతులు చూపిస్తాము, మీరు కరుణాకర సుగన లేకపోతే రాధా మనోహర్ దాసును తీసుకురండి, హిందూ పండితులను తీసుకురండి, వాళ్ళతో డిబేట్కు మేము రెడీ ఉన్నాం అని మళ్ళీ పిచ్చి వాగుడు వాగుతున్నారు. నీ బుక్ గురించి నీ చెప్పరా బాబు అంటే సమాధానం చెప్పని శాత కాక మళ్ళీ దీని నుంచి తీసుకొస్తాను. ఒకవైపు నువ్వే క్లెయిమ్ చేస్తాను, ప్రపంచంలో మాదొక్కటే కరెక్ట్ నిజ దేవుడు, మాదే నిజమైన గ్రంథము, మాదే దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, మా దేవుడు భూమి మీద అవతరించి తన రక్తాన్ని చిందించుడు, ఆ రక్తం ద్వారా ప్రపంచ ప్రజల మానవుల పాపాలన్నీ పోయి కడిగివేయబడి అందరికీ ఆయన నమ్మినందుకు స్వర్గం వస్తుందని మీరు చెప్తున్నారు. ఇది స్థూలంగా మీ యొక్క థియరీ చెప్పి మీరు దాన్ని మీరు ఆర్గ్యుమెంట్తో మీరు ప్రూవ్ చేసుకొని కన్విన్సింగ్ ఆన్సర్ కన్విన్స్ చేయలేక మళ్ళా వచ్చి హిందూ గ్రంథాల మీద ఎందుకు పడుతున్నారు? వై డూ వాంట్ కంపేర్ విత్ హిందూ బుక్స్? హిందూ దేవుళ్ళు రాళ్ళు, దయ్యాలు, సైతాను అంటున్నారు, రాళ్ళు అంటున్నారు, సైతాన్ అంటున్నారు. మీకే క్లారిటీ లేదు. ఒకసారి సైతాన్ అంటారు, ఒకసారి రాళ్ళు అంటారు. రాళ్ళంటే జీవం లేనిది, శక్తి లేనిది కదా. మళ్ళీ సైతాన్ ఎట్లయితుంది? అది సైతాన్ అంటే దాని ఏదో సూపర్ నార్మల్ పవర్ ఉన్నది అన్నట్టే కదా. అంటే ఇది రాళ్ళ సైతానా? అదే మీకు క్లారిటీ లేదు మీకు. అంటే ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఏది వాగుతారో, ఏది కూస్తారో మీకే తెలియదు. ఫండమెంటల్ డిఫరెన్స్ అనేక సార్లు ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది మా గురువులు చెప్తూనే ఉన్నారు, మాది మతం కాదురా బాబు, మాకు అసలుకే పోలిక లేదు, మాది ధర్మము అని అనేక సార్లు చెప్తూనే ఉన్నారు. అయినా గొర్రెలు అదే పాత పాట పాడుతూ ఉంటారు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు మాదిరిగా అదే పాత పాట పాడుతూనే ఉన్నారు. మళ్ళీ మా మీద పడి ఇడుస్తూనే ఉన్నారు. మా దానికి ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి విసిగి వస్తూ ఉంది. అయినా కూడా మానటం లేదు, మీరు మారటం లేదు. మీరు ఒక దేవుడు నిరాకారుడు అని చెప్తాండ్రు, ఒక దైవ కుమారుడు అని చెప్తాను. ఆ దైవ కుమారుడే దేవుడే దైవ కుమారుడు లాగా వచ్చిండు, భూమిని అవతరించిండు. ఆయన దేవుడు, ఆయన రక్తం చిందించిండు. ఆయన రక్తంలో మానవ జాతి యొక్క పాపాలన్నీ కడగబడతాయి విశ్వసించిన వాళ్ళై, నమ్మినోళ్ళై కాదు, నమ్మినోళ్ళై కడగబడతాయి, వాళ్ళకి స్వర్గం వస్తుంది. మిగతా వాళ్ళందరూ నిత్య అగ్నిలోపట నరకంలో కాల్చబడతారు, శిక్షించబడతారు. ఇది మీది స్థూలంగా మీ యొక్క మత సిద్ధాంతం. మళ్ళా అవతారాలు లేవు, వేరే మాస్టర్స్ రారు. మళ్ళా చూసేసిన తర్వాత మళ్ళీ ఇంకెవరు వచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఆయన ఒక్కడే వచ్చిండు, పోయిండు, ఖతం అయిపోయింది. ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తం చిందించిండు, అయిపోయింది, పోయిండు. ఈ భూమి మీద ఉన్నంత వరకు, మనుషులు పుట్టేంత వరకు ఆయనే నమ్ముతూ పోవాలి, నమ్మాలి, మీరు చెప్పిందని నమ్మాలి. ఆయన రక్తంలో మా పాపాలని కడవేయబడతాయి, నమ్మేది ఉంటే స్వర్గం పోతాము, లేకపోతే నరకం పోతాం. ఇది థియరీ. ఇంతకన్నా ఇంకా మించి ఏమైనా ఉన్నదా? మళ్ళీ ఏమంటారు, ఎన్ని పాపాలు చేసినా కూడా క్షమాపణ చెప్పుకోగానే క్షమాపణ చెప్పుకుంటే దేవుడు దయామయుడు, కరుణామయుడు, క్షమిస్తాడు, పాపాలు క్షమించబడతాయి అంటారు. అట్లా చేసిన తర్వాత ప్రజలు అసలుకే దుర్మార్గులు. ఈ ప్రపంచంలో మానవులు రోజుకు మానవుల పట్ల విలువలు పడిపోయి, మానవత్వం రచించిపోయి దుర్మార్గులు అయిపోతున్నారు. అన్ని రకాల చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. చెడు వాళ్ళ పట్ల బాగా పెరిగిపోయి బానిసలు అయిపోయారు, చెడు గుణాలకు. వీళ్ళకు క్షమాపణ దొరికిందని అనేది ఉంటే వాడికి భయం ఉంటుందా? నేను జీవితం అంతా ఇష్టమైన బతికేస్తా, ఇష్టమైన పనులన్నీ పాప పనులను చేసేస్తా, నేరాలు చేస్తా, తర్వాత చివరికి క్షమాపణ చెప్పుకుంటే దేవుడు నాకు క్షమిస్తాడు, నాకు స్వర్గం ఇస్తాడు అని నమ్ముతున్నారా లేదా? అట్లా అనేక మంది నమ్మి
క్రైమ్ పెరుగుతుంది ప్రపంచంలో పట. మీ మత సిద్ధాంతం వచ్చిన తర్వాత, మీ మతం వచ్చిన తర్వాత ప్రపంచంలో పట క్రైమ్ పెరిగింది. అంతకుముందుకు 2000 సంవత్సరాల క్రితము మానవులు లోపల ఉన్నటువంటి విలువలు ఈనాడు లేవు. క్రైమ్ పెరిగింది తప్ప తగ్గలే. అంటే ఏంటిది? యువర్ బుక్, యువర్ ఐడియాలజీ, మీ సిద్ధాంతము మనుషులను కరప్ట్ చేస్తుంది, మొరల్లీ కరప్ట్ చేస్తుంది, నైతికంగా పతనం చేస్తుంది. ఈ ఎలిగేషన్కి మీరు కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పగలరా మీరు? మళ్ళా మరి అంతకుముందుకు ఇదివరకు అడగడం జరిగింది క్వశ్చన్. మరి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు గారు వచ్చారు. మరి అంతకుముందుకు లక్షల సంవత్సరాల నుంచి 6000 సంవత్సరాల చరిత్ర చెప్తారు మీరు, మానవుల చరిత్ర 6000 సంవత్సరాలు. అంతకుముందుకు అనేక లక్షల కోట్ల మంది ప్రపంచంలో భూమి మీద పుట్టి చచ్చిండ్రు వాళ్ళందరూ. వాళ్ళందరికీ స్వర్గం, వాళ్ళందరికీ యేసుక్రీస్తు తెలియదు, బైబుల్ తెలియదు, వాళ్ళందరూ తెలియదు వాళ్ళకు. అంతకుముందుకే పుట్టి చచ్చిండ్రు వాళ్ళు, అది వాళ్ళ తప్పు కాదు. మరి వాళ్ళకు మీ బుక్ ప్రకారం, మీ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు నరకానికి పోయినరా, స్వర్గానికి పోయినరా? యేసుక్రీస్తు తెలియదు, పుట్టలే అప్పటికి తెలియదు. అంటే నరక పోయినరా అన్నట్టు వాళ్ళు. నరకానికి పోతే అన్యాయం జరిగినట్టే కదా వాళ్ళకు. తెలియక వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి తప్ప. మరి ఏంది లేట్గా ఏదో పుట్టిండు? ఆయన భూమి పుట్టినప్పుడు, మనుషులు పుట్టినప్పుడే ఆయన పుట్టాలి కదా. ఫస్ట్ మనుషులను పుట్టించినప్పుడే ఆయన డైరెక్ట్ అప్పుడే వచ్చి ఆయన చెప్పేది ఉంటే ఆ ఒక్కటే మతం ఉండు కదా, మీది ఒక్కటే ఉండు కదా, ప్రపంచంలో నేను ఎందుకుండు? ఇంతమంది ఇన్ని కోట్ల మంది నరకాలకు ఎందుకు పోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? దేవుడు న్యాయం చేయలేడు అంటే కదా. అందరినీ సృష్టించిన వాడు ఒకటే దేవుడు అయితే, మీ దేవుడే నిజమైన దేవుడు, నిజ దేవుడు అయినప్పుడు, అందరినీ పుట్టించిన వాడు అయినప్పుడు అందరికి ఒకటే ఇవ్వాలి కదా. ఒకరికి ఒకటి చెప్పు, ఒక దేశంలో ఒకటి చెప్పుడు, ఇంకో దేశాలు ఇంకోటి చెప్పుడు, ఒక టైంలో ఒకటి చెప్పుడు, ఇంకో టైంలో ఇంకోటి చెప్పుడు. మీ పుస్తకంలో ఒక రకంగా ఉంటుంది, ఇంకో రకంగా ఉంటుంది. పరస్పర విరుద్ధంగా కాంట్రడిక్షన్స్ బోర్డ్ అని ఉన్నాయి. వాటికి కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పాలి మీరు. లోతు ఏంది, ఇద్దరు బిడ్డలు ఏంది, వాళ్ళ ప్రెగ్నెంట్ అవ్వడం ఏంది, ఇన్సెస్ట్ రిలేషన్షిప్స్ ఏంది, ఇంత పర్వర్షన్ ఉంటుందా? తాగి స్పృహ లేక బిడ్డలు వరసలోయా? ఇటువంటి బూతు పుస్తకాలు, ఈ పుస్తకం మొత్తం బుక్ నిండా ముచ్చట్ల బూతులు ఉన్నాయి, బుద్ధు కథలు ఉన్నాయి. వాటి కరెక్ట్ ఆన్సర్ చెప్పాక మానవ చేసిన పాపాలు ఇటువంటి చేయొద్దని చెప్పడం కోసం అటువంటి బూతు కథలు పెట్టిండట. బూతు సంఘటనలు నిజంగా జరిగినాయి. అయితే అటువంటి ఇక ముందు ప్రజలు చేయొద్దు, ఇది తప్పు అని తెలుసుకునేందుకోసం ఆ బూతు కథలు అట్నే ఉంచిందట, బైబిల్ తీసేయకుండా. ఏమైనా అర్థం ఉన్నదా? బుక్ నిండా అవే పెడతారు. అది పెట్టి మళ్ళీ పరిశుద్ధ గ్రంథం అంటారు దాన్ని. సరే మీరు నమ్మండి. అక్కడ కూడా నాకు అభ్యంతరం లేదు. అసలు భారతీయులకు అభ్యంతరం ఉండదు. అన్నీ ఒకటే, అందరూ ఒకటే అని, అన్నీ ఒకటే, సర్వంతటా ఒకటే, అన్నీ సమానమే అనేది నమ్మేటోళ్ళు ఒక హిందువులే, భారతదేశంలో హిందువులే. భారతీయ సంస్కృతిలోనే, భారతదేశంలో యొక్క DNA మైండ్లోనే అది ఉన్నది. అన్నీ ఒకటే, అంతా ఒకటే అని చెప్తారు మన వాళ్ళు. ఇది వేరు అది వేరు అనుకోరు హిందువులు. అక్కడ కూడా ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం మీకు వచ్చింది ప్రాబ్లం. ఏమంటారు? మా నిజ దేవుని నమ్మని ఇంటింటికి తిరిగి ఎంబడబడి మాయ మాటలు చెప్పి మోసం చేసి, దురాశ చూపెట్టి, లేకపోతే మాయ మాటలు చేసి, మీకు కష్టాలు పోతాయి, మీ రోగాలు పోతాయి, మీకు మంచిగా అవుతుంది, మీకు డబ్బులు వస్తాయి, మీరు కరోడ్పతులు అవుతారు, మీరు లక్షాధికారులు అవుతారు అని చెప్పి మీరు మాయ మాటలు చెప్పి మోసం చేసి ఒకసారి మీ మతాలు మార్చుకుని భయపెట్టి దశమ భాగాలు ఇవ్వకుంటే నరకానికి పోతారు, కరెక్ట్ ఇస్తేనే పైసలు నా స్వర్గానికి పోతారని మీరు చెప్పి భయపెట్టి ప్రజలను పీడించుకొని కోట్లు సంపాదించుకుంటారు. ఒక ఆదాయం ఒక చర్చ్ అనేది ఒక దుకాణం స్టార్ట్ చేసిందంటే కోట్లు సంపాదించుకునే బిజినెస్ అయిపోయింది. అది పెట్టుబడి లేని వ్యాపారం అయిపోయింది. అది అభ్యంతరకరం. అది మానవాళికి నష్టం చేస్తుంది. దేశ ప్రజలకు బాగా నష్టం జరుగుతుంది. అక్కడ నష్టం జరుగుతుంది. ఇంకా మీకు సనాతన ధర్మానికి పొలికేందండి? మీరు మీ దాన్ని మీరు రైట్ అని చెప్పుకోవాలి, రైట్ అని నిరూపించుకోవాలి. మీకు తెలివి, మీకు శాతం అయితే మీది మొత్తం రైటే, మాదే పరిశుద్ధ గ్రంథం, మాదే నిజ దేవుడు, మాదే కరెక్ట్, మీకు అన్ని రాగానే మీరు నిరూపించాలి. అది చేత కాలే హిందూ గ్రంథాల బోళ్ళ బూతులు ఉన్నాయి, కథలు ఉన్నాయి అని చెప్తాను. బాబు మీ దాని లెక్క ఒక్క పుస్తకము కాదు మాది. 4 వేదములు ఉన్నాయి, వేదాల బూతులు ఉన్నాయా? ఉపనిషత్స్ అంటే మొత్తం ఫిలాసఫీ ఉంటుంది, మొత్తం థియరీ ఉంటుంది. ఆ థియరీ మీకు అర్థమే కాదు. మీకు మళ్ళీ యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది. మాకు షడ్ దర్శనాలు ఉన్నాయి. మాకు సాంఖ్యము, ఇట్లా
అనేక మొత్తం 6 శాస్త్రాలు ఉన్నాయి. న్యాయ, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఇది న్యాయం, ఇటువంటి వైశేషికం, ఇవన్నీ ఇన్ని రకాల శాస్త్రాలు ఉన్నాయి మాకు. 18 పురాణాలు ఉన్నాయి, 18 ఉపపురాణాలు ఉన్నాయి. మరి ఇవి కాక రామాయణ మహాభారత అది ఎపిక్స్ ఉన్నాయి, కిన్ని ఉన్నాయి. మాది ఒక బుక్ మీద డిపెండ్ అయి ఉన్నది. మా ఒక్క బుక్ మీద ఏ బుక్ పట్టుకుని ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం మాతోనే. ఇప్పుడు మేము వేదం మీదనే మాట్లాడతామంటాం, మేము పరిస్థితి మీదనే మాట్లాడతామంటాం. మీరు మాట్లాడిన మా దగ్గర మీరు 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 ఏది మాత్రం ఏ పాయింట్ మీద మీరు డిస్కషన్ చేస్తారు మీరు మాతోనే. ఇప్పుడు హిందువులందరూ మీరు కేటగరైజ్ ఎట్లా చేస్తారు చెప్పు. ఒక ఆయన ఇప్పుడు హిందువులందరూ వేదంలో సంస్కృతం రాదు, హిందువులు చదవరు, ఉపనిషత్తు చదవరు, గుడికి పోతారు, వ్రతాలు చేసుకుంటారు, పూజలు చెప్పిన పూజలు వ్రతాలు చేసుకుంటారు, తిరుపతి పోతారు, కాశీ పోతారు, అయోధ్య పోతారు, విమలవాడ పోతారు. ఇట్లా దేశంలో ఎన్నో దిక్కులో పోతారు. నదులలో పోయి స్నానాలు చేస్తారు, పుణ్యస్నానాలు చేస్తారు, దీక్షలు తీసుకుంటారు, నాన్ వెజ్ బాగా తక్కువ తింటారు. అది కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ కొన్ని రోజుల లోపల అసలే తినరు, నాన్ వెజ్ తినరు. ఇట్లా ఎన్నో రూల్స్ పాటిస్తారు మా హిందువులు. మీకు మాకు పోలిక ఎక్కడిది? వాళ్ళు అంతేకాకుండా దీక్ష తీసుకుంటారు. అయ్యప్ప దీక్ష, స్వామి ఆంజనేయ దీక్ష, దుర్గా దీక్ష, వెంకటేశ్వర దీక్ష, ఇట్లా రకరకాల దీక్షలు తీసుకుని ఆ దీక్షలు అప్పుడైతే మొత్తము ఫాస్టింగ్ చేసుకుంటా ఓన్లీ 1 టైం వాళ్ళు టిఫిన్ తింటారు, లైట్ టిఫిన్ని ఒకసారి తింటారు, భోజనం చేస్తారు. మొత్తం సెలిబసీ మెయింటైన్ చేస్తారు, ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు, ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు, డిస్క్రిమినేషన్ లేకుండా. మళ్ళా హానెస్ట్గా, ట్రూత్ఫుల్గా ఉంటారు. అంతేకాదు ఆ టైంలో ఆల్కహాల్, నాన్ వెజ్, స్మోకింగ్, గుట్కా ఏది కన్జ్యూమ్ చేయరు. ఇట్లా అనేకమైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవుతారు. ఇవేవి అసలు దేవుడిని నమ్మడము, నమ్మకపోవడం రెండు కూడా బ్లైండ్ ఫెయిత్ అనండి మా ఉద్దేశం. మా ఫిలాసఫీ ప్రకారంగా మాది తర్కము, మాది ఫిలాసఫీ, మాది లాజిక్ మీద ఆధారపడి ఉంటుంది. మీదాగా బ్లైండ్ ఫెయిత్ మీద ఆధారపడిన పుస్తకం కాదు కదా మాది. ఇప్పుడు మేము దేవుడిని నమ్మనవసరం లేదు. మేము హిందువులు ఎవరు దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు, గుడికి పోవాల్సిన అవసరం లేదు, ఇష్టపడ్డ పోవచ్చు లేకపోతే లేదు. మాకు ఫుల్ లిబర్టీ, మాకు ఆప్షన్స్ ఉంటాయి, మాకు ఇష్టం. ఇప్పుడు బైబుల్ ఏమున్నది? దెర్ ఇస్ నో సాల్వేషన్ అవుట్ సైడ్ ద చర్చ్. చర్చ్ బయట సాల్వేషన్ లేదు, స్వర్గం లేదు, క్షమాపణ లేదు. జీసస్ను నమ్మాలి, బైబుల్ నమ్మాలి, చర్చ్కు పోవాలి, అప్పుడే ఆయన రక్షించబడతాడు. ఇది మీ దగ్గర ఉన్నది. మా దగ్గర అట్లా లేదు. జీవితం అంతా గుడికి పోకుండా కూడా మేము ఇంటికాడ మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా హిమాలయ పోయి అడవిలో పోయి చెట్టు కింద కూర్చొని కూడా మెడిటేషన్ చేసుకుని కూడా మేము ఎన్లైట్మెంట్ పొందవచ్చు. మళ్ళా మీకు ఒకటే బర్త్, ఒకటే చావడము, స్వర్గము నరకము కథ అన్నట్టు 1 టైం ఇది. మాకు అట్లా కాదు. కోటి జన్మల ఆప్షన్స్ ఉంటాయి మాకు. కోటి జన్మలు ఎత్తచ్చు, 1,00,000 జన్మలు ఎత్తచ్చు, ఓపిక ఉంటే 10 కోట్ల జన్మలు కూడా ఎత్తవచ్చు మేము. అన్ని చాలా రివర్త్ థియరీ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూసారి వచ్చిండు పోయిండు, కథం అయిపోయింది, కథం. ఇప్పుడు ప్రపంచం అంతా ఇంతకనం టెర్రరిజం, ఇంతకనం బాధపడుతున్నారు, ఇన్ని కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మరి ఆయన చివకుట్టట్టు లేదు, ఆయన ఉత్తరేలేడు. మాది అట్లా కాదు. ఇన్కార్నేషన్స్, అవతారాలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ప్రతి సెంచరీలో మాకు ఇన్కార్నేషన్స్ వస్తాయి. అంతేకాదు మాకు హిమాలయాస్ లోపలనే కాదు, ప్రతి స్టేట్లో కూడా మాకు ఎలైటెడ్ మాస్టర్స్ ఉంటారు మాకు. ఇప్పుడు ఈ కాలంలో, ఈ టైంలో కూడా మాకు ఎంతమంది గురువులు ఉన్నారు మాకు. కుర్తాలం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి గారు ఉన్నారు. మైసూరులో అవధూత దత్తాపీఠాధిపతి శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ గారు ఉన్నారు. శృంగేరిలో శంకరాచార్య ఉన్నారు. కంచిలో శంకరాచార్య ఉన్నారు. చిత్రకూట రామభద్రాచార్య ఉన్నారు. ధీరేంద్ర శాస్త్రి గారు ఉన్నారు. ఋషికేశ్లో మొత్తం ద్వారకా లోపల పూరి శంకరాచార్య, నిత్యానంద సరస్వతి, స్వామిపూర్ భారత్, ఇట్లా ఎంత నెంబర్ ఆఫ్ మాస్టర్స్ ఉన్నారు మాకు. రామకృష్ణ మిషన్ ఉన్నది, స్వామి సినిమా మిషన్ ఉన్నది, ఇస్కాన్ ఉన్నది. మాకు బోల్డని దేవతలు, గుడిలు. అంతేకాదు మాకు యంత్రాలు ఉంటాయి, తంత్రాలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి. ఇన్ని ఉన్నాయి మాకు సిలబస్లో. మీకు ఉన్నాయా? సర్వ మంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక అని మేము దేవుడికి మంత్రాలు ఉంటాయి మాకు. అంతేకాదు ఇవేవి అవసరం లేకుండా మీకు మెడిటేషన్ కూడా ఉంటుంది, యోగా ఉంటుంది. మెడిటేషన్లో పట్ల ఏం మంత్రాలు లేకుండా జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి మాకు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో కూడా మేము ఎన్లైట్మెంట్ పొందవచ్చు. మేము ఎన్లైట్మెంట్ ఏంటిది మీ బుర్రకు అర్థం కాదు. మీకు తెలిసింది ఏంది? పరలోక రాజ్యము, స్వర్గము, అంతవరకే మీ కాన్సెప్ట్. మరి అది కాదు, అంతకన్నా హైయెస్ట్ మేము. స్వర్గంలో మాకు పర్మనెంట్ కాదు. స్వర్గం మేము కేరే చేయము. మేము మా దృష్టిలో పడ స్వర్గానికి నరకానికి వాల్యూ లేదు. మేము దాన్ని కేర్ చేయము. మేము స్వర్గానికి ఆశపడము, నరకానికి భయపడము. మాదేంటిది? ముక్తి. ముక్తి అంటే ఏంటిది? రిడెంప్షన్.
లిబరేషన్ అంటే ఏంటిది? గోయింగ్ బియాండ్, బ్రేకింగ్ ద బౌండరీస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. చాపడము పుట్టడము అనే సైకిల్, విషయస్ సర్కిల్ నుంచి బ్రేక్ చేసుకొని బయటపడి మేము అబ్సల్యూట్ ప్యూర్ కాన్షియస్నెస్తో మెర్జ్ అవ్వడాన్ని మేము లిబరేషన్, ముక్తి అంటాము. ఇంత అది మీ బుర్రకు అందది. అది అల్టిమేట్ ఫిలాసఫీ మాది. ప్రపంచంలో ఇంతవరకు మా ఫిలాసఫీని లోపల ఒక్క మిస్టేక్ను ఇంతవరకు మోడర్న్ ఫిజిక్స్ చూపెట్టలేదు, మోడర్న్ సైన్స్ చూపెట్టలేదు. మీ మతాలు, మీ థియరీ, మీ పుస్తకాలు, మీ పాషాణ మతాల పుస్తకాలు, మీ ఎడారి మతాల పుస్తకాలు ఉన్నాయి కదా, మీ ఎడారి మతాలు మీది, మీతో పాటు మీ తర్వాత వచ్చింది, మీ తర్వాత మీకైనా ముందున్న మతము. మీ పుస్తకాలను ఒక్క అర నిమిషము ఒక ఫిజిక్స్ ముందు నిలబడుతుందా? ఫిజిక్స్లో అడిగే క్వశ్చన్కి నిలబడతారా మీరు? మీ అవుట్లెట్ మీద రిజెక్ట్ చేయబడతాయి. బ్లైండ్ ఫెయిత్ మీద ఉన్న థియరీ పుస్తకం మీది, మూఢ విశ్వాసము. కానీ మీకు కొట్టుబడేస్తుంది మీ దాన్ని. సైన్స్ ముందు నిలబడాలి మీ మతం, మీ పుస్తకాలు. మాది అట్లా కాదు. 100% సైంటిఫిక్ మాది, శాస్త్రీయమైనటువంటి మాది తర్కం మీద, లాజిక్ మీద నిలబడి ఉంటుంది. మేము దేవుని నమ్మనవసరం లేదు. దేవుడిని నమ్మకుంటే నేను సంపుతా, నరకంలో పడేస్తాను మా దేవుడు అన్నాడు. మా దేవుడు ఎప్పటికి ఉత్తరే ఉంటాడు మా దగ్గరికి. మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఉత్తరే ఉంటాడు, పోతూనే ఉంటాడు, మళ్ళీ వస్తూనే ఉంటాడు, మళ్ళీ పోతాడు. ఎప్పుడు ఉత్తరే, అదొక ఇదే పని. వచ్చుడు పోడు. అయినా మేము కన్విన్స్ కాకుండా కూడా విసుగు లేకుండా వస్తూనే ఉంటాడు అనమాట. అది మా దేవుడు. మీ దేవుడు మాట్లాడాడు, కనపడాడు, వినపడాడు. మా దేవుడు కనపడేటోడు, వినపడేటోడు, మాట్లాడేటోడు, మమ్మల్ని మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేటోడే మా దేవుడు. అటుంటే మేము దేవుడు అంటాం, ఒప్పుకుంటాం. లేకపోతే మాట్లాడడం, కనబడదు, వినపడడం మేము దేవుడు మాకేమైనా అవసరం అండి? అసలు మాకు దేవుడు అవసరమే లేదు. మాకు భూమికి ఆకాశానికి కూడా అంతా డిఫరెన్స్ ఉన్నది. ఇంకోసారి పిచ్చుకుతలు పోయకండి, మాతోని పోల్చుకోకండి, మా మీద పడి ఏడవకండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై కృష్ణ, వందే మాతరం.